నేడు రేపు ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షాలు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా వరకు కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల మనకి చూసుకున్నట్లయితే మంగళవారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీయవచ్చని తెలిపింది. మే 10 తర్వాత అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. దీనిపై కొద్ది రోజుల్లో స్పష్టత అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో మంగళవారం నాడు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట. ప్రజలందరికీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇది ఒక తుఫాన్ తరహాలో అయితే వస్తుందని చెప్పేసి, సో అందువల్ల విపరీతమైన గాలులు అయితే ఉంటాయని చెప్పేసి గంటకు 60 కిలోమీటర్లతో వేగంతో గాలులు అయితే ఉంటాయని చెప్తున్నారు. ఈ జిల్లాల ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారనమాట. ఎవరిని కూడా అత్యవసరం అయితే కానీ బయటకు అయితే వెళ్ళొద్దు అంటున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.